మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. పలు గ్రామాల్లో 10 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తమ గ్రామాలకు చేరుకున్న మంత్రి సీతక్కకు మహిళలు పూలరెక్కలు, వేదచేళ్లతో ఘనస్వాగతం పలికి నృత్యాలు చేయగా మంత్రి సీతక్క కూడా అడుగు కలిపారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని, పేదల సంక్షేమానికి పాటుపడుతుందని అన్నారు సీతక్క. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మా గౌరవ ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి పిఎస్ఏ చైర్మన్ మధుకర్ రెడ్డి, మరి వైస్ చైర్మన్ గారి గ్రామం వెంకటేశ్వర్లు గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ మొట్ల తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ప్యూర్లీ ఆదివాసీ విలేజ్. చాలా ఏళ్లుగా మరి ఇక్కడ బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతుంటే కనకయ్య గారు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి రోడ్డు అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం చేసి నా చేతుల మీదుగా మరి ఓపెనింగ్ చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా శాఖల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల అభివృద్ధి రోడ్లు, బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ ఓపెనింగ్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి. రాబోయే కాలంలో కూడా తొందరలోనే ఇలాంటి మారుమూల గ్రామాలకు మరి అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి కూడా ఆ ఇల్లు నిర్మాణం చేసి పేదలందరికీ కూడా మరి ఒక సెక్యూరిటీ, ఒక షెల్టర్ లాగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోయే కాలంలో పనిచేస్తాయి. అదేవిధంగా ఇంకా రానటువంటి పోడు భూములకు కూడా నియోజకవర్గంలోని